తేడా కొడుతున్నది. అవును, ఏదో ఎక్కన్నో తేడా కొడుతున్నట్టే అనిపిస్తున్నదిలా కాంగ్రెస్ నేతలను చూస్తుంటే. మరి లేకపోతే ఎవ్వలైనా సరే మేం పనులు చేస్తున్నాం, మళ్ళా కూడా మేమే అధికారంలోకి వస్తాం అంటారు. కానీ తెలంగాణలో కొందరు మంత్రులు ఏదో డౌట్ అనుమానంతో మాట్లాడుతున్నారు. మళ్ళా ఒక్కలంటే ఏదో అనుకోవచ్చు, ఒకలేనుక ఒకరు అట్లనే మాట్లాడుతున్నారు. అప్పట్లో మంత్రి జూపల్లి సారు ఏమన్నాడో యాదికున్నది కదా. ఎందుకు హామీ ఇస్తా, నేను గెలుస్తున్నది నాకే తెలియదు. ఇప్పుడు మంత్రి వివేక్ సారు ఏమన్నాడో ఈనుండ్రి. ఇప్పుడు నేనున్నాయా, రేపు నేను ఓడిపోతా. అట్లనే అప్పట్లో జూపల్లి సారు ఏమన్నాడో ఈనుండ్రి. పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు, పోనీ మా ప్రభుత్వం తెలియదు. అట్లనే ఇప్పుడు మంత్రి వివేక్ సారు ఏమన్నాడో ఈనుండ్రి. మా గవర్నమెంట్ పోతుంది, నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? సేమ్ లేవా మాటలు. మళ్ళా ఇద్దరు కూడా మంత్రులే. వీళ్ళు ఇట్లా మేము గెలుస్తామా లేదో తెలియదు, గెలిచినా మళ్ళా మా సర్కారు ఉంటుందో లేదో తెలియదు అంటున్నారు. అంటే ఏమన్నట్టుల్లా, మామూలుగా ఎవ్వలైనా సరే మేమే అధికారంలోకి వస్తాం, మళ్ళా మేమే గెలుస్తామని చెప్పుకుంటారు. కానీ అదే ఈ మంత్రులు ఇట్లా గెలుస్తామో లేదో తెలియదు అనుడు చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఇక కొందరేమో జనాలకు ఏది పడితే అది హామీ ఇచ్చే బదులు ఉన్న ముచ్చటనే కుల్లంగా చెప్తేనే మంచిగుంటది కదా అని అంటున్నారు. ఏదేమైనా మంత్రుల నోటి నుంచి ఇట్లా గెలుస్తామో లేదో అనే మాట వచ్చుడు విని ఏదో తెలియని డౌట్లు పడుతున్నారు కొందరు పబ్లిక్.